రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి శాశ్వతంగా దూరమైనట్టేనా? తాజా పరిణామాలు చూస్తుంటే అవే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన వైసీపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీతో బైరెడ్డి దోస్తీ ఖాయమంటున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. మంత్రివర్గంలో స్థానం లభించలేదు గాని అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీలో ప్రధాన కార్యదర్శి పదవి కూడా చేపట్టారు. 3 ఏళ్ల క్రితం బైరెడ్డి టీడీపీకి దూరమయ్యారు. రాయలసీమ సమస్యల్ని తెరపైకి తెచ్చి టీడీపీకి రాజీనామా చేశారు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. సీమ వ్యాప్తంగా యాత్రలు చేశారు. ఆ తర్వాత రాయలసీమ పరిరక్షణ సమితిని రాజకీయ పార్టీగా మార్చారు. కానీ ఎన్నికలొచ్చేసరికి బైరెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఓ హత్య కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన బైరెడ్డి ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరించలేకపోయారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో నామమాత్రంగా పోటీ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడంతో బైరెడ్డి మనసు సొంత గూటిపైకి లాగింది. చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రాయలసీమకు న్యాయం చేస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు బైరెడ్డి. కానీ బైరెడ్డితో ఉన్న విభేదాలతో కర్నూలు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు వ్యతిరేకించారు. కేఈ సోదరులు, అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు బైరెడ్డి రీఎంట్రీని అడ్డుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న బైరెడ్డి టీడీపీపై స్వరం మార్చారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా బైరెడ్డి దూకుడు చూస్తూ ఉంటే ఆయన టీడీపీకి పూర్తిగా దూరమైపోయినట్లేనన్న చర్చ జరుగుతోంది. రీఎంట్రీ సాధ్యం కాదని తేలడంతో బైరెడ్డి స్టాండ్ మార్చారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి దూరమవుతున్న బైరెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. జగన్ దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారాయన. ఈ పరిణామాలు చూస్తుంటే బైరెడ్డి వైసీపీతో కలిసి పనిచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఒక్కసారి గతం చూస్తే జగన్ పై అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బైరెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు జగన్ పై కోర్టులో ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బైరెడ్డి వైసీపీతో కలిసి పనిచేసే అవకాశాల్ని కొట్టిపారేలేమంటున్నారు ఆయన సన్నిహితులు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఒంటరి పోరాటం కంటే సీమ కోసం పోరాడే శక్తులతో కలిసి పనిచేస్తే బావుంటుందనే సూచన కూడా చేస్తున్నారట. వైసీపీ ముఖ్య నేతలు కూడా బైరెడ్డితో రాయలసీమ అంశాలపై చర్చిస్తున్నారట. మొదట కొంతకాలం సీమ సమస్యలపై వారితో కలిసి పనిచేసి ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి బైరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికిప్పుడే కాకపోయినా టీడీపీపై పోరాడేందుకు బైరెడ్డి వైసీపీ సహకారం తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు.